ఓం నమో వెంకటేశాయ. సురాధీశ నీలాభ్రనీలాంగకాంతిం విరాధాదిరక్షోబధాల్లోకశాంతిం కిరీటాదిశోభం పురారాతిలాభం భజే రామచంద్రం రఘూణామధీశం. మేఘము వలె శ్యామవర్ణము కలిగినటువంటి శరీరము గలవాడు, విరాధుడు మొదలైనటువంటి రాక్షసులను వధించి లోకాలన్నిటి యందు శాంతిని చేకూర్చినటువంటి వాడు, రఘువంశ నాథుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 244వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి నీ మహిమ వల్లనే అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. బతికేదెల్లాను మహిమ వల్లనే నే బతికేదెల్లాను మేమరు నాకేనా ఇంక వేసరించ నిన్ను నీ మహిమ వల్లనే నే బతికేదెల్లాను మేమరు బతికేదెల్లాను వెంకటేశ
ఇప్పుడెంత సిగ్గుతో నేనుండినాను రాసికెక్కని కౌగిలి రవ్వ సేసును చేసబెట్టి ఇప్పుడెంత సిగ్గుతో నేనుండినాను రాసికెక్కని కౌగిలి రవ్వ సేసును ఈసరి శ్రీ వెంకటేశ మేనల మేలు మంగను మేసరలి నీరతులే వేడుకలు రేజును ఈసరి శ్రీ వెంకటేశ మేనల మేలు మంగను మేసరలి నీరతులే వేడుకలు రేజును ఈ మహిమ వల్లనే ఏ బతికేదెల్లాను బతికేదెల్లాను వెంకటేశ శ్రీ వెంకటేశ వెంకటేశ శ్రీ వెంకటేశ వెంకటేశ శ్రీ వెంకటేశ వెంకటేశ శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే
అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం పంచవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచవింశ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఋతవశ్చైవ షట్పుణ్యాః మాసాః సంవత్సరాస్తథా కళాశ్చ కాష్టాశ్చ తథా తవ శర్మ దిశంతు తే. కౌసల్యాదేవి సమస్తమైనటువంటి కాలదేవతలు సమస్త దేవతలు కూడా రామచంద్రమూర్తికి వనవాసంలో సహకరించాలి అని వారి యొక్క అనుగ్రహంతో రాముడు వనవాసాన్ని సుఖంగా నిర్వర్తించగలగాలి అని చెప్పి ఆశీస్సులను అందిస్తూ ఋతవశ్చైవ షట్పుణ్యాః మాసా సంవత్సరాస్తథా అని చెప్పి ఇంతకుముందు మనకు ఋతుదేవతలు మాసదేవతలు పక్షదేవతలని ఇలా చెప్పుకున్నాం మనం. మరి అక్కడ ఋతువుల గురించి మాసముల గురించి సంవత్సరముల గురించి అక్కడ చెప్పేశారు కదండి. మరలా ఈ శ్లోకంలో రెండవసారి చెప్పటం పునరుక్తి అని అంటారు. అంటే ఒకసారి చెప్పినటువంటి విషయాన్ని మరలా చెప్పవలసిన అవసరం లేదు. పునరుక్తి అనేది ఒక దోషంగా చెబుతారు కదా, మరి ఇక్కడది పునరుక్తి అవుతుంది కదా అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు పెద్దలు. ఇంతకుముందు చెప్పినటువంటివి ఋతువులు ఇవన్నీ కూడా ఆయా అధిష్టాన దేవతలు అని అర్థము. ఇక్కడ చెబుతున్నది ఆయా ఋతువులు మాసములు రక్షించాలి అని చెప్పి. అంటే ఋతువులకు మాసములకు సంవత్సరములకు అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారు రక్షించాలి, అదేవిధంగా ఋతువులు మాసములు ఇవన్నీ కూడా రక్షించాలి అని చెప్పి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అధిష్టాన దేవతలు రక్షించాలి అన్నా లేకపోతే అధిష్టాన దేవతలు కలిగినటువంటి ఆ ఋతువులు సంవత్సరములు రక్షించాలి అన్నా సరే మరలా రెండవసారి చెప్పినట్లే అవుతుంది కదా అని అంటే దానికి కూడా అంటున్నారు, పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ పారవశ్యంతో పుత్రుడికి ఏదైనా సరే అరణ్యవాసంలో అపాయం కలుగుతుందేమోనన్న భయంతో కౌసల్య మరలా రెండవసారి చెప్పటంలో కూడా దోషమేమీ లేదు. ఇది ఆ పారవశ్యం వల్ల ఆ ఉత్కంఠ వల్ల వచ్చినటువంటి మాటలు గనక ఈ సందర్భంలో మనం పునరుక్తుల గురించి ఆలోచించకూడదు అని అంటున్నారు. కావున ఋతవః ఋతువులు, షట్ 6 ఋతువులు అని అన్నారు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, ఈ విధంగా 6 ఋతువులు ఉన్నాయి కదా. 6 ఋతువులు తథా మాసాహ మాసములు
సంవత్సరాహ 60 సంవత్సరములు. ఇవన్నీ కూడా ఇంతేకాదు, ఇవన్నీ కాలములలో ఇవన్నీ పెద్ద పెద్ద పరిమాణములు కలిగినటువంటి కాలములు, అంటే ఎక్కువ పరిధి కలిగినటువంటి కాలములు. ఇలా ఎక్కువ పరిధి కాదు, ఒక క్షణకాలం పాటు కూడా రాముడికి కష్టం కలగకూడదు అని కౌసల్యాదేవి భావిస్తున్నది. అందుకనే ఏమంటున్నది, తథా అలాగే కలాహ కాష్టాశ్చ అని చెప్పి అన్నది. కలాహ కాష్టాశ్చ అని. కలాహ అంటే 30 రెప్పల పాటు కాలం ఏదైతే ఉంటుందో దాన్ని కళ అని అంటారు. అంటే మనం కనురెప్ప వేసేటటువంటి కాలం ఉంటుంది కదా, అటువంటి కనురెప్పలు 30 కనురెప్పలు వేయడానికి ఎంతకాలం పడుతుందో దానిని కళ అని చెప్పి, కాష్టాహ అంటే 18 రెప్పపాటు కాలములని కాష్టాహ అని అన్నారు. అంటే చూడండి, రెప్పపాటు కాలము కూడా, అతి తక్కువ కాలము కూడా రామునికి ఏమాత్రము కష్టం కలగకూడదు అని ఆ తల్లి కౌసల్యాదేవి ఎంత తాపత్రయపడుతున్నది, ఎంత గొప్పగా ఆశీస్సులని అందిస్తున్నది. అందుకని కళాహ, కళ అంటే 30 రెప్పపాట్లు అతి తక్కువ కాలము, అదేవిధంగా కాష్టాహ 18 రెప్పపాట్ల కాలము. ఈ విధంగా కాలంలో అతి సూక్ష్మమైనటువంటి పరిమాణంలో కూడా అంతటి కాలం కూడా రాముడికి మంచే జరగాలి, ఏమాత్రమో కష్టం కలగకూడదు అంటూ తే తవ శర్మ ప్రయచ్చతు, ఇటువంటి అత్యంత సూక్ష్మ కాలమును కూడా, అంటే ఏమిటి, సంవత్సర కాలము నుండి మొదలుకుని అతి సూక్ష్మమైనటువంటి రెప్పపాటు కాలం వరకు కూడా ఏ కాలము ఏ కాల దేవతలు కూడా నీకు అందరూ కూడా అనుకూలంగానే ఉండాలి, ఎవరు కూడా నీకు కష్టాన్ని కలుగజేయకూడదు అని చెప్పి అంటున్నది. అందుకనే తవ శర్మ తవ శర్మ దిశంతు, నీకు శర్మ అంటే శర్మశాత సుఖానిచ అని చెప్పినట్టుగా సుఖము అని అర్థము. కావున ఈ కాలదేవతలు ఈ కాలములన్నీ కూడా నీకు సుఖాన్ని కలుగజేయుగాక అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులను అందిస్తూ, మహావనే విచరతో మునివేషస్య ధీమతః తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా. నాయన, మహావనే గొప్పదైనటువంటి ఆ అరణ్యంలో సంచరిస్తున్నటువంటి నీకు మునివేషస్య, మరి కైకేయీదేవి చెప్పింది కదా, జటావలకలములను ధరించి నీవు మునివేషంలో అరణ్యవాసం చేయాలి అని చెప్పి కైకేయి నియమాన్ని కూడా చెప్పింది కదా. అందుకని ఇక్కడ కౌసల్య అంటున్నది, గొప్పదైనటువంటి ఆ అరణ్యంలో, దట్టమైనటువంటి ఆ అడవిలో మునివేషస్య, మునివేషధరుడివై మునివేషమును దాల్చి విచరత సంచరించేటటువంటి నీకు, అంటే ఇక్కడ సహజంగా వనవాసానికి వెళుతున్నా, అంటే అడవిలోకి వేటకి వెళుతున్నా, లేకపోతే యుద్ధానికి వెళుతున్నప్పటికీ కూడా రాజులు శరీరానికి కొన్ని కవచములను ధరించి వెళతారు. ఆ కవచముల వల్ల, అదేవిధంగా కాళ్ళకి కానివ్వండి, చేతులకి కానివ్వండి, శరీరానికి అని కవచములు ధరించి వెళతారు. మరి ఆ కవచముల వల్ల క్రూర జంతువుల వల్ల భయం కానీ, లేకపోతే పాములు మొదలైన వాటి వల్ల భయం కానీ, ఇతరములైనటువంటివి దాడి చేయకుండా ఉండటం కోసము వీళ్ళు వాటి మీద యుద్ధం చేయటానికి అనుకూలమైనటువంటి వస్త్రధారణ, అనుకూలమైనటువంటి ఆయుధములు, సమస్తమైనటువంటి ఆయుధములు, రథములు, అదేవిధంగా కవచములు, ఇవన్నీ కూడా ధరించి రథములలో వెళుతూ ఉంటారు. కానీ రామచంద్రమూర్తి ఈ రాచరికానికి సంబంధించినటువంటి, యుద్ధానికి సంబంధించినటువంటి కవచములు ఏవీ లేకుండా ఒక మహర్షి వలె నారవస్త్రములను ధరించి అడవిలో తిరుగుతూ ఉంటాడు అంటే, అడవిలో సంచరిస్తాడు అంటే, మరి వేటి వలన ఏ అపాయం కలుగుతుందో కదా. అందుకనే కౌసల్యాదేవి అంటున్నది, మహావనే ఆ గొప్ప అరణ్యంలో మునివేషస్య, మునివేషంలో నీవు విచరత తిరుగుతూ ఉండేటటువంటి తవ నీకు ఆదిత్యాహ, అదితిపుత్రులైనటువంటి దేవతలు, ఆదిత్యాహ అంటే దేవతలందరూ, అదేవిధంగా దైత్యాశ్చ దితికుమారులైనటువంటి దైత్యులు అని చెప్పి అన్నది. చూడండి, ఇక్కడ ఆదిత్యాహ దేవతలు అంటే కనుక
మరి దేవతలే వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థించారు. రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క పీడ భరించలేకపోతున్నాము, కావున స్వామి నీవు భూమండలం మీద అవతరించి మమ్మల్ని రక్షించు, వారిని వధించు అని చెప్పి దేవతలు ప్రార్థించారు. ఆ ప్రార్థనకు అనుగుణంగా యజ్ఞే విష్ణు సనాతన అని చెప్పినట్లుగా మానవావతారంలో మహావిష్ణువు రాముడిగా అవతరించాడు రాక్షసుల్ని సంహరించడానికి. కావున దేవతలందరూ కూడా రాముడికి సుఖాన్ని చేకూర్చడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు, రాముడిని సంరక్షించడానికే ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ దైత్యాశ్చ దితికుమారులైనటువంటి దైత్యులు కూడా నిన్ను రక్షించుగాక, నీకు సుఖాన్ని కలుగజేయుగాక అన్నారు. దైత్యులు ఎలా సుఖాన్ని కలుగజేస్తారు అంటే ఇక్కడ విశేషం రాముడి యొక్క గుణములను వర్ణించడం అనేది దేవతలు గొప్పగా పొగడటము, లేకపోతే మానవులు గొప్పగా పొగడటము, అయోధ్యాపురంలో ఉన్నటువంటి అయోధ్యాపురవాసులు గొప్పగా పొగడటము అనేది పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకంటే వారందరికీ కూడా రాముడి యొక్క గొప్పతనం గురించి తెలుసు, రాముడిని వారందరూ కోరుకునేటువంటి వారు. కానీ అడవిలో ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు, ముఖ్యంగా రాముడికి ద్రోహం చెయ్యాలి అని అనుకున్నటువంటి శూర్పణఖ కూడా అక్కడ లంకానగరానికి వెళ్ళి అక్కడ చెబుతుంది రాముడి గురించి అందంగానే చెబుతుంది. అక్కడ కూడా మారీచుడు చెబుతాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ అని చెప్పి రావణాసురుడికి రాక్షసుడైనటువంటి మారీచుడు రాముడి గురించి చాలా గొప్పగా చెబుతాడు. రాముడితోటి నువ్వు పోరాడలేవు, రాముడు చిన్న వయస్సులో ఉన్నప్పుడే నన్ను చావు దెబ్బ తీశాడు, ఆ దెబ్బ ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను, దానితోటి నేను రాక్షసత్వాన్ని మర్చిపోయి ఈ విధంగా మునిలాగా జీవిస్తున్నాను. కావున రావణా, నీవు రాముడితోటి పెట్టుకున్నట్లయితే నీవు సర్పాన్ని, అది కూడా చెబుతాడు, విషపూరితమైనటువంటి సర్పాన్ని వస్త్రములలో దాచుకుంటే ఏ విధమైనటువంటి అపాయం కలుగుతుందో, సీతాదేవిని అపహరించదలుచుకున్నావు అంటే అంత గొప్ప అపాయము నీకు నీ వంశానికి తప్పదు రావణ అని చెప్పి మారీచుడు, ఒక రాక్షసుడు మారీచుడు రావణాసురుడికి బోధిస్తాడు. మరి శూర్పణఖ కూడా లంకానగరానికి వెళ్ళి నిన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టింది ఎవరు, నీ ముక్కు చెవులు కోసింది ఎవరు అని అంటే, తరుణవు రూపసంపన్నవు సుకుమారో మహాబలవు పుండరీక విశాలాక్షవు అని చెబుతూ మంచి వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు, అందంగా ఉన్నటువంటి వాళ్ళు, టీవీతో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి ఎవరి మీద అయితే చాడీలు చెప్పారని వెళ్ళారో వారిని ఎవరైనా పొగుడుతారా? కానీ రామలక్ష్మణులు పొగుడుతూనే చెప్పింది. ఇలాగా రాక్షసుల యొక్క మనస్సును కూడా మార్చగలిగినటువంటి దివ్యమంగళ విగ్రహుడు, ధర్మస్వరూపుడు రామచంద్రుడు. కావున రాక్షసులలో కూడా కొంతమంది రాముడికి సుఖాన్ని చేకూర్చాలి అని చెప్పి అనుకున్నారు, దైత్యులలో కూడా. అందుకనే కదా మారీచుడు ఆ విధంగా రావణాసుడికి బోధించాడు. అంతేకాకుండా విభీషణుడు కూడా కొంతమంది మంత్రులతోటి రాముడి పక్షానికే వచ్చి చేరతాడు కదా. మరి ఇదంతా కూడా కౌసల్యాదేవి యొక్క ఆశీస్సుల యొక్క బలంగా కూడా మనం చెప్పవచ్చును. అంటే వారు ఆ విధంగా వ్యవహరించడానికి ఈమె యొక్క ఆశీస్సులు కూడా కారణం అయి ఉండవచ్చు, ఆశీస్సులు కూడా కారణము అని చెప్పచ్చు అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటుంది, ఆదిత్యాహ అదితిపుత్రులైనటువంటి దేవతలు, దైత్యాశ్చ దితికుమారులైనటువంటి దైత్యులు కూడా సదా ఎల్లప్పుడూ సుఖదాహ నీకు సుఖమును ఇచ్చువారిగా, నీకు అనుకూలంగా ఉండేవారిగా భవంతు ఉండెదరుగాక, వాళ్ళందరూ కూడా నీకు అనుకూలంగా ఉండాలి నాయన అని చెబుతూ, మరి అడవిలో క్రూర జంతువులతో పాటుగా రాక్షసులు, నరమాంస భక్షకులు, పిశాచములు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకనే అంటున్నది, రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూర కర్మణాం క్రవ్యాదానాంచ సర్వేషాం మా భూత్ పుత్రకతే భయం. రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారి వలన రౌద్రాణం భయంకరమైనటువంటి మెరుపులను వీటిని కల్పిస్తూ, అంటే బిత్తరపాటును కలిగించేవి, ఒక క్షణంగా గుండె జల్లుమనేట్టుగా చేసినటువంటి క్రూర కర్మణం,
క్రూరమైనటువంటి పనులు చేసి సర్వేషాం క్రవ్యాదానం సమస్తమైనటువంటి క్రవ్యాదులు అంటే క్రవ్యము అంటే ఆమమాంసము అని అంటారు, అంటే పచ్చి మాంసము అని అర్థం. క్రవ్యాదులు అంటే అలా పచ్చి మాంసాన్ని జంతువులను కానివ్వండి జీవులను ఏదో ఒక జీవిని చంపుకుని అలా ఆ మాంసాన్ని తినేవారిని క్రవ్యాదులు అంటారు. సహజంగా ఈ పులులు సింహాలు ఇటువంటి జంతువులు ఉంటాయి, అలాగే రాక్షసులు, అలాగే నరమాంస భక్షకులు అంటారు కదా, వీళ్ళందరినీ కూడా క్రవ్యాదులు అని చెప్పి అంటారన్నమాట. అందుకనే కుమార రామచంద్ర, రౌద్రాణం భయంకరంగా ఉండేటటువంటి వాళ్ళు, క్రూరకర్మణ క్రూరమైనటువంటి పనులను మాత్రమే చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి పనులు చేయరన్నమాట. సర్వేషాం సమస్తమైనటువంటి క్రవ్యాదానం ఆమమాంస భక్షకులైనటువంటి రాక్షసానాం రాక్షసుల యొక్క, అలాగే పిశాచానాం పిశాచముల యొక్క భయం, వారి వలన భయం నీకు ఏమాత్రము కూడా మాభూతు ఉండకుండుగాక. ఆ రాక్షసుల భయము, పిశాచుల భయము, అదేవిధంగా మాంసాన్ని భక్షించేటటువంటి నరమాంస భక్షకుల యొక్క భయము కూడా ఏమాత్రము నీకు ఉండకూడదు నాయన, వారి వల్ల నీకు ఏమాత్రము అపాయం కలగకూడదు అని అంటున్నారు. మరి ఇక్కడ రాక్షసులు అనేదానికి చెబుతూ రక్షంత్యస్మాత్ రక్ష అని అన్నారు. ఎవరిని చూస్తే పారిపోతారో, ఎవరిని చూస్తే గుండె జల్లుబంటుందో, ఎవరిని చూస్తే ప్రాణమును కూడా శరీరాన్ని విడిచిపెట్టేయాలనుకుంటాయో వారిని రాక్షసులు అని చెప్పి రక్ష అన్నారు. రక్షయేవ రాక్షస అని చెప్పి అంటారు. వారిని రాక్షసులు అని అన్నారు. మరి ఈ రాక్షసులు అసలు ఎందుకు ఆవిర్భవించారండి? బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు దేవతలను సృష్టించాడు, బాగానే ఉన్నది. అదేవిధంగా మానవులను సృష్టించాడు, అనేక జంతువులను సృష్టించాడు, బాగున్నది. మరి రాక్షసులను ఎందుకు సృష్టించాడు? అసలు బ్రహ్మగారు ఈ పని చేయకుండా ఉంటే ఈ లోకానికి ఇబ్బంది ఉండేది కాదు కదా అని అంటే, సృష్టి చేసేటటువంటి సందర్భంలో ఆయన యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో, సాత్వికమైనటువంటి స్థితి, రాజసమైనటువంటి స్థితి, తామసమైనటువంటి స్థితి, ఆ స్థితిని బట్టి ఈ రాక్షసులందరూ కూడా తామసమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ రాక్షసులు ఆవిర్భవించారు అని చెప్పి మనకు అగ్నిపురాణంలో తెలియజేశారు. రజోమాత్రాత్మికామేవ తతోన్యాం జగృహేతనం తతః క్షుద్బ్రహ్మణో జాత జజ్ఞే కోపాశ్రయాత్తత అని చెబుతూ, పూర్తి రజోగుణము అంటే వీటి పూర్తి కోపంతో కూడినటువంటి గుణం ఏదైతే ఉందో ఆ పూర్తి రజోగుణం కలిగినటువంటి సందర్భంలో, రజోగుణంతో కూడినటువంటి శరీరాన్ని బ్రహ్మగారు పొందినటువంటి సందర్భంలో ఆయనకు విపరీతమైనటువంటి ఆకలి కలిగిందిట. ఆ విధంగా ఆకలి, కోపము ఈ రెండు ఉన్న సందర్భంలో బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి నుండి ఈ రాక్షసులు మొదటగా ఆవిర్భవించారు అని చెప్పి అంటారు. అందుకనే కదా బుభుక్షితన్న ప్రతిభాతి కించితు అని అంటారు. ఆకలితో ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నామో తెలియదు. ఆ ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుంది, ఆ కోపంలో ఏ అకృత్యమైనా సరే చేసేస్తారు. ఇక్కడ బ్రహ్మగారు కూడా ఆ క్రోధంతో కూడినటువంటి పూర్తి రజోగుణంతో కూడినటువంటి శరీరాన్ని పొందినప్పుడు, బాగా ఆకలి కలిగినప్పుడు ఆ సందర్భంలో సృష్టి చేయగా అలా సృష్టించబడినటువంటి వారు, ఆ సందర్భంలో సృష్టించబడినటువంటి వాళ్ళే రాక్షసులు. ఎలా ఉన్న పుట్టారట వాళ్ళు? విరూపాహ శ్మశ్రులాహ జాతాహ తేభ్య ధావంత తం ప్రభుం నైవంభో రక్ష్యతామేష తైరుక్తం రక్షసాస్తుతే. ఈ విధంగా బ్రహ్మగారి నుంచి ఇలాంటి వారు సృష్టించబడంగానే ఈ మిగతా వారు దేవతలు, అదేవిధంగా సాత్వికమైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యయ్యో బ్రహ్మగారు ఈ విధమైనటువంటి వారిని సృష్టించేస్తున్నారండి, కావున వారి నుండి ఆ బ్రహ్మగారిని మమ్మల్ని కూడా రక్షించండి అని చెప్పి వీళ్ళు దేవతలందరూ కూడా పరిగెత్తారట. ఆ విధంగా రక్షంతి అస్మాత్, ఎవరిని చూస్తే భయం వేసి పారిపోవాలనిపిస్తుందో వారినే రాక్షసులు అని చెప్పి అన్నారన్నమాట. ఇలాగా రాక్షసులు సృష్టించబడ్డారని మనకు
అగ్నిపురాణంలో తెలియజేశారు. ఇంకో విషయం ఏమిటంటే రాక్షసులు తీసుకునేటువంటి ఆహారములు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా మనకు వామన పురాణంలో తెలియజేస్తూ క్షుత్కీటాద్యుపపన్నంచ యచ్చ ఉచ్చిష్టాన్వితం భవేత్ అని చెప్పి ఇది ఎందుకు చెబుతున్నాము అంటే ఆహారాన్ని ఎలా తీసుకుంటే సాత్వికమైనటువంటి బుద్ధులు వస్తాయి, ఎలాంటివి తీసుకుంటే రాక్షసమైనటువంటి బుద్ధులు వస్తాయని తెలియజేయటం కోసమే ఇవి తెలియజేస్తున్నాం. క్షుత్కీటాద్యుపపన్నంచ యచ్చ ఉచ్చిష్టాన్వితం అంటే ఉచ్చిష్టము అంటే కనుక ఒకరు తీసుకోగా మిగిలినటువంటి పదార్థం అంటే కొన్ని నియమములు అనేవి ఏర్పాటు చేశారు. సరే భార్యాభర్తలు కానివ్వండి అటువంటి వారు ఒకరు తీసుకున్నటువంటి ఆహారాన్ని మిగిలినటువంటి ఆహారాన్ని మరొకరు తీసుకోవడం అనేది అది సంప్రదాయమో అనుకూలంగానే ఉంటుంది. కావున ఆ విషయంలో ఎవరు కాదనరు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఉచ్చిష్టమైనటువంటివి పర్యుషితం అంటే ఎక్కువగా నిలవ ఉన్నటువంటి ఆహారము, అదేవిధంగా భర్జితం ఒకసారి వండినటువంటి దాన్ని మరలా వండినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది, అలాగే అసలు వండనటువంటి ఆహారము, ఇటువంటి ఆహారములను రాక్షసులు గ్రహిస్తారు అని చెప్పి అంటున్నారు. కావున అటువంటి ఆహారాన్ని మనం తీసుకోకూడదు అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం అన్నమాట. అందుకనే ఇక్కడ క్రవ్యాదానం అని కదా, ఆమమాంస భక్షకులు అని చెప్పి అనుకున్నాం కదా. కావున అటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో నాయన రామచంద్ర, రౌద్రాకార భయంకరంగా ఉండేటటువంటి వారు, క్రూరమైనటువంటి కార్యములనే చేసేవాళ్ళు, అందరికీ కూడా అందరినీ భయపెట్టేవాళ్ళు, అలాగే పచ్చి మాంసమును తినేటువంటి వారైన రాక్షసుల యొక్క భయము నీకేమాత్రము కూడా కలుగకుండుగాక అని అన్నారు. మరి నిర్మానుష్యమైనటువంటి అడవిలో కేవలం రాక్షసులే కాదు పిశాచములు కూడా తిరుగుతూ ఉంటాయి కదా. మరి పిశాచముల గురించి చెబుతూ పిశితం మాంసమశ్నాతి అని చెప్పి అన్నారు. హింసించి మాంసాన్ని భక్షించేవి అని చెప్పారు. అలాగా యక్షరక్ష పిశాచాంశ్చ గంధర్వాప్సరసోసురాన్ యక్షో వైశ్రవణ తదనుచరాః రక్షాంసి రావణాదీని పిశాచాః తేభ్యో అపకృష్టాః అశుచి మరుద్దేశ నివాసినః అని చెప్పి కొల్లూక భట్టియంలో మనకు తెలియజేశారు. దేవగణము, దేవతలు అదేవిధంగా సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, ఇలాగా దేవగణములు, అలాగే రాక్షసులు, పిశాచులు ఇలాగా చెప్పారు. దీంట్లో దేవతాగణములు ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే ఆ తరువాత రాక్షసులు, ఆ తర్వాత పిశాచములు అని చెప్పారు. దేవతాగణములలో వైశ్రవణ కుబేరుడు మొదలైనటువంటి వారందరూ కూడా గంధర్వులు, దేవతలుగా చెబితే మరి రాక్షసులు అంటే రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు. మరి పిశాచములు ఎవరయ్యా అంటే తేభ్య అపకృష్టా, ఈ రాక్షసుల కంటే కూడా తక్కువ స్థాయి కలిగినటువంటి వాళ్ళు. వీరికి ఎక్కువగా మహిమలు లేకపోయినప్పటికీ కూడా క్రూరమైనటువంటి స్వభావం ఉంటుంది. అదేవిధంగా ఈ పిశాచములు అశుచి ప్రదేశములోను, శ్మశానాది ప్రదేశములలోను, ఎడారి ప్రదేశములలోను, నిర్మానుష్య ప్రదేశములలో కూడా ఈ పిశాచములు తిరుగుతూ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. కావున అశుచి ప్రదేశాలకి, శ్మశాన ప్రదేశాలకి, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకి, ఎడారి ప్రదేశాలకి కూడా ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఇదే. అక్కడ పిశాచ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అని. జనసంచారము లేనటువంటి చోట, అక్కడ అటువంటి చోట ఇవి సంచరిస్తూ ఉంటాయని చెప్పారు. కావున ఆ విధంగా మరి రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతున్నాడు. వనవాసంలో జనసంచారం లేనటువంటి ప్రదేశములు ఉంటాయి కదా, అంతా జనులు సంచరించరు కదా. కావున అటువంటి చోట పిశాచముల యొక్క బాధ ఏమైనా కలుగుతుందేమోనని, ఆ బాధ కలగకూడదు అని ఆశీస్సులను ఇస్తున్నది కౌసల్యాదేవి. పిశాచానాం, ప్రేతములు, దయముల యొక్క భయం, వేటి రాక్షసులకి ఈ పిశాచములకు సంబంధించినటువంటి భయం ఏది కూడా తే మాభూత్, నీకు ఏమాత్రమూ కూడా కలుగకుండుగాక అని చెప్పి అంటూ ఇంకా అంటున్నది ప్రవగా వృశ్చికాదంశ మశకాశ్చైవ కాననే సరీసృపాశ్చ కీటాశ్చ
మా భూవన్ గహనే తవా. గహనే రామచంద్ర, గహనే అటవ్యరణ్యం విపినం గహనం కాననం వనం. గహనము అంటే ప్రవేశించడానికి వీలు లేనటువంటి దట్టమైనటువంటి సాంద్రమైనటువంటి ఆ కానని అడవిలో ప్రవగాహ కోతులు మొదలైనటువంటి వానరములు. ఎందుకు అంటే ఏమంటే కోతులు అనుకూలంగానే ఉంటాయి కదా, అంటే వాటి యొక్క బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకనే కోతి బుద్ధి అంటూ ఉంటారు కదా, అవి కొన్ని సందర్భముల్లో అనుకూలంగా ఉంటాయి, మరికొన్ని సందర్భముల్లో అవి ప్రతికూలంగా ఉంటాయి. వాటి స్థిరమైనటువంటి బుద్ధి ఉండదు. అందుకనే ప్రవగాహ వానరములు, వృశ్చికాహ తేళ్ళు మొదలైనటువంటివి, ఈ విధంగా నేల మీద చెట్ల మీద పాకేటటువంటి తేళ్ళు మొదలైనవి, దంశాహ అడవి ఈగలు మొదలైనటువంటివి, సరీసృపాశ్చ సరీసృపాశ్చ నదుల వలె అంటే నీటి వలె భూమి మీద పాకుతూ వెళ్ళేటటువంటివి అయిన కొండ చిలువలు పాములు మొదలైనటువంటివి, కీటాశ్చ కీటకములు పురుగులు, ఇవన్నీ కూడా తవ మాభూవన్ నీకు ఏమాత్రము కూడా కష్టమును కలుగచేయుగుండుగాక. ఇక్కడ కౌసల్యాదేవి యొక్క ఆశీస్సులలోనే భవిష్యత్తులో వానరులు రామచంద్రమూర్తికి సహాయం చేయబోతున్నారనే విషయాన్ని సూచనప్రాయంగా ఇక్కడ మనకు తెలియజేశారు కవి. కౌసల్యాదేవి ఏమంటున్నది, వానరులు వీళ్ళందరూ కూడా ఈ అడవిలో ఉండేటటువంటి జంతువులు అన్నీ నీకు ఏమాత్రము ఇబ్బంది కలిగించకుండా అనుకూలంగా ఉండుగాక అని చెప్పి కౌసల్యాదేవి అంటున్నది. మరి భవిష్యత్తులో జరిగినది అదే కదా, వానర సైన్యం రామచంద్రమూర్తికి పూర్తి అనుకూలంగా ఉండి రాముడికి విజయాన్ని అందించారు. అదేవిధంగా ఎటువంటి ఆటవిక జంతువు వల్ల కూడా రాముడికి అపాయం అనేది కలగలేదు. అందుకనే చెబుతారు, యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి అని చెప్పి, న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి వారికి తిర్యంచ అపి జంతువులు పక్షులు కూడా సహాయం చేస్తాయి. అపంధానంతు గచ్చంతం అన్యాయమైనటువంటి అధర్మపరమైనటువంటి మార్గంలో వెళ్ళే వారిని సోదరోపి విముంచతి ఆత్మీయులైనటువంటి తోడబుట్టిన వాళ్ళు కూడా విడిచిపెట్టేస్తారు అని చెప్పి, దీనికి ఉదాహరణ న్యాయ మార్గంలో వెళ్ళేటటువంటి వారికి జంతువులు పక్షులు కూడా సహాయం చేస్తారనటానికి రాముడు ఉదాహరణ. ఎందుకు అంటే జటాయువు సహాయం చేశాడు, వానరులు సహాయం చేశాడు రామచంద్రమూర్తికి. అధర్మంలో వెళ్ళే వారిని సోదరుడు విడిచిపెడితే పెట్టేస్తాడు అంటే రావణాసురుడు ఉదాహరణ. మరి రావణాసురుడికి ఇష్టమైనటువంటి సోదరుడు, రావణాసురుని యొక్క ఆజ్ఞ పాటించేటటువంటి సోదరుడైన విభీషణుడు కూడా రావణాసురుని యొక్క అధర్మపరమైనటువంటి మార్గం నచ్చక విడిచిపెట్టి రాముడి యొక్క మార్గంలోకి వచ్చేశాడు. మరి ఇక్కడ కౌసల్యాదేవి కూడా ఏం చెబుతున్నది, నాయన ఈ విధంగా ధర్మ మార్గంలో పయనిస్తూ వనవాసం చేయబోతున్నటువంటి నీకు ఆ అడవిలో ఎటువంటి కీటకముల వల్ల కానీ ఈగల వల్ల కానీ సరీసృపములు అంటే నదుల వలె నీటి వలె పాకుతూ వెళ్ళేవి అంటే పాములు మొదలైనటువంటి వీటి వల్ల కానీ కీటకముల వల్ల కానీ వానరముల వల్ల కానీ వేటి వల్ల కూడా ఈ జంతువులు వేటి వల్ల కూడా నీకు అపాయం అనేది కలగకూడదు. అవన్నీ కూడా నీకు అనుకూలంగా నీకు సుఖాన్ని కలుగజేసేవిగా ఉండాలి అని చెప్పి ఆశీస్సులను ఇచ్చి మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రారుక్షాశ్చ దంష్ట్రిణ మహిషా శృంగిణో రౌద్ర నతే దృహ్యంతు పుత్రక. ఇంకా అంటున్నది, పుత్రక బిడ్డ, పుత్ర అంటేనే సరిపోతుంది. మరి పుత్రక అంటే అల్పార్థాన్ని చెబుతూ అంటారంటే ఏమిటి, పుత్ర అంటే కుమారాని, పుత్రక అంటే బిడ్డ అని చెప్పి అర్థం. నాయన రామచంద్ర, మహాద్విపాహ, మరి ఇంతకుముందు వరకు చిన్న చిన్న జంతువుల గురించి చెప్పింది, ఇప్పుడు పెద్ద పెద్దవైనటువంటి జంతువుల వల్ల కూడా నీకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు అంటూ మహాద్విపాహ పెద్ద పెద్ద మదించినటువంటి ఏనుగులు ఏవైతే ఉంటాయో అడవిలో తిరిగే మదపుటేనుగులు, వాటి వలనను దంష్ట్రిణ కోరలు కలిగినటువంటివి, కోరలు కలిగిన
సింహాహ సింహములు, వ్యాఘ్రాహ పెద్ద పులులు, వృక్షాహ ఎలుకబంట్లు, వీటి వల్ల శృంగిణ కొమ్ములు కలిగినటువంటివి, రౌద్రాహ భయంకరములైనటువంటివైన మహిషములు అంటే దున్నపోతులు మొదలైనటువంటివి కొమ్ములు కలిగినవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అవేవి కూడా నదృహ్యంతు నీకు ద్రోహమును చేయగుండుగాక అని చెప్పి అన్నారు. ఎందుకు ఇలా చెబుతున్నది అంటే ఇక్కడ కౌసల్యాదేవి యొక్క ఆశీస్సులలోనే మనకు వృక్షాహ అంటే ఎలుకబంట్లు అని చెప్పారు. ఎలుకబంట్లు నీకు ద్రోహము చేయగుండుగాక, నీకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి అన్నది. మరి భవిష్యత్తులో జరిగింది కూడా అదే కదా. జాంబవంతుడు అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఆ భల్లూక సైన్యం, ఎలుగుబంట్ల యొక్క సైన్యం ఏదైతే ఉందో వారందరూ కూడా వానర సైన్యంతో పాటు రామచంద్రమూర్తికి అనుకూలంగా ఉన్నారు కదా. మరి దానికి కూడా కారణం ఒక రకంగా కౌసల్యాదేవి యొక్క ఆశీస్సులు కూడా అందుకు కారణంగా మనం భావించవచ్చు. ఇలాగా మరి కోరలు కలిగినటువంటివి, అలాగే పెద్ద పెద్ద దంతములు కలిగినటువంటి సింహములు, పులులు, ఏనుగులు ఇవన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండుగాక, నీకు ద్రోహము చెయ్యకుండా ఉండాలి అని అన్నారు. ఇక్కడ నదీనాం నిన్న కూడా చెప్పుకున్నాం మనం, నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా అన్నారు. నఖినాం అంటే గోళ్ళు కలిగినవి, శృంగిణాం అంటే కొమ్ములు కలిగినటువంటివి. అటువంటి వారిని నమ్మకూడదు అని అన్నారు. ఎందుకు అంటే వాటి వల్ల, ఆ జంతువుల వల్ల కానీ, అటువంటి లక్షణాలు కలిగినటువంటి రాక్షసుల వల్ల కానీ అపాయం కలిగే అవకాశం ఉన్నది. కావున వారిని సమీపించకూడదు, వాటి దగ్గరికి వెళ్ళకూడదు అని అన్నారు. అంతే కదండి. బాగా అనుకూలంగా ఉంటుంది కదా అని చెప్పి పొడవుగా కొమ్ములు ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి దాని పక్కనే నుంచున్నారు అనుకోండి, ఏగో వాలుతుంది దాని మీద, వెంటనే ఏగం తోలుకోవటం కోసం ఒక్కసారి తల విసిరింది అనుకోండి, ఆ కొమ్ము వచ్చి ఏ డొక్కలోనో పొడుచుకుంటుంది. కావున వాటి దగ్గరికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి తప్ప అజాగ్రత్తగా ఉండకూడదు, పూర్తి విశ్వాసంతో ఉండకూడదు అని అన్నారు. మరి ఇక్కడ కౌసల్యాదేవి కూడా రామచంద్ర ఆ అడవిలో సంచరించేటటువంటి నీకు పెద్ద పెద్ద దంతములు కలిగినటువంటి మదపుటేనుగుల వల్ల కానీ, కోర నిశితమైనటువంటి సూదుల వలె ఉండే నిశితమైన కోరలు కలిగినటువంటి సింహములు, అలాగే పులులు, అలాగే ఈ ఎలుకబంట్లు మొదలైనటువంటి వాటి వల్ల కానీ నీకు ఏమాత్రము కూడా నదృహ్యంతో అవి ద్రోహము చెయ్యకూడదు, వాటి వల్ల నీకు అపాయం అనేది కలగకూడదు అని అన్నారు. ద్రోహము అంటే చెప్తారు ద్రోహ ఛద్మవధ అని చెబుతారు. ద్రోహము అని అంటే ఈ సింహములు, వ్యాఘ్రములు ఇవి ఏం చేస్తాయి అంటే మాటు వేసి దాడి చేసి అవి చంపుతాయి. దానిని ద్రోహము అని అన్నారు. ద్రోహం అనే దానికి అర్థం కూడా అందుకే చెబుతారు, నువ్వు నాకు ద్రోహం చేశావురా అంటే ఏమిటి, నమ్మించి మోసం చేయటము, లేకపోతే తెలియకుండా వచ్చి దాడి చేయటం, దానిని ద్రోహము అని అంటారు. మరి ఇవన్నీ కూడా నదృహ్యంతు, ఇవన్నీ కూడా నీకు ద్రోహం చేయకూడదు అంటే అవి మాటు వేసి నిన్ను హింసించకూడదు, నీకు అపాయాన్ని కలుగ చేయకూడదు అని చెప్పి అంటున్నది. ఈ విధంగా అడవిలో ఉండేటటువంటి చిన్న చిన్న జంతువులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద జంతువులు కానీ ఏవీ కూడా నీకు అపాయాన్ని కలుగజేయకుండా అన్ని జంతువులు నీకు అనుకూలంగా ఉండాలి నాయనా అని చెప్పి, ఏ హాని నీకు ఏ జంతువు వల్ల జరగకూడదు అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులను ఇస్తూ ఉన్నది. నృమాంస భోజన రుద్ర రౌద్ర ఏ చాన్యే సత్వజాతయః మాచత్వాం హింసిషు పుత్ర మయా సంపూజితాస్త్విహ. పుత్ర రామచంద్ర, నృమాంస భోజనాః, నరమాంస భక్షకులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. రౌద్రాహ, భయంకరమైనటువంటి భావాన్ని కలగజేసేవాడు, అంటే ఎవరిని చూస్తే కనుక గుండె జల్లుమంటుందో అటువంటి భయాన్ని కలగజేసినటువంటి వాళ్ళు. ఏచ అన్యే, ఎవరైతే ఇతరులు ఉన్నారో, సత్వజాతయ, మృగములు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మృగములన్నీ కూడా ఇహ మయా సంపూజితా, నా చేత అవన్నీ కూడా పూజింపబడినటువంటివై. అదేమిటండి, జంతువుల్ని వాటిని పూజిస్తారా అంటే
మరి జంతువులలో కూడా పరమాత్మ కొన్ని జంతువుల రూపంలో కూడా అవతరించాడు కదా. వరాహావతారం, కూర్మావతారం, నృసింహావతారం ఇలాగా అవతరించారు కదా. కావున ఆయా జంతువులలో కూడా పరమాత్మ అనేది ఖచ్చితంగా ఉండి తీరతాడు. కావున ఇలా నా చేత పూజింపబడినటువంటి ఆయా ప్రాణులన్నీ కూడా నీకు అపాయాన్ని కలగజేయకుండా నిన్ను సంరక్షించుగాక. సత్వజాతయ భయాన్ని కలిగించేటటువంటివి, నరుల యొక్క మాంసాన్ని కూడా భుజించేవి అయినటువంటి సత్వజాతులు, క్రూరమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవి మయా సంపూజిత, నేను చేసేటటువంటి పూజల వల్ల ప్రేరేపించబడినటువంటివై వాటి మనస్సులలో నీ మీద క్రూర భావన లేకుండా ఉండి త్వాం మాచ హింసిషు, నిన్ను ఏమాత్రమో హింసించకుండుగాక. ఈ విధంగా అంటే నేను చేసేటటువంటి పూజల యొక్క ఫలము చేత క్రూరమైనటువంటి జంతువుల యొక్క మనస్సులలో కూడా నిన్ను హింసించాలి అనేటువంటి భావాలు కలగకుండా, వాటి వల్ల నీకు ఏ అపాయమో కలగకుండా నీవు రక్షించబడాలి తండ్రి అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని ఆశీర్వదిస్తూ ఉన్నది. మరి ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాం. ఋతవశ్చైవ షట్పుణ్యాః మాసాః సంవత్సరాస్తథా కలాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మా దిశంతు తే మహావనే విచరతః మునివేషస్య ధీమతః తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణాం ద్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్పుత్రకాం తే భయం ప్లవగాః వృశ్చికాదంశాః మశకాశ్చైవ కాననే సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్ గహనే తవ మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రాః వృక్షాశ్చ దంష్ట్రిణః మహిషాః శృంగిణో రౌద్రాః నతే దృహ్యంతు పుత్రకా నృమాంసభోజనాః రౌద్రాః ఏ చాన్యే సత్వజాతయః మా చ త్వాం హింసిషుః పుత్రాం మయా సంపూజితాస్త్విహ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశే సర్గే షట్ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ
श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिम्। धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय। धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैम्हिकीयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।